హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటిదండి. ఆ రోజు అయితే మార్నింగ్ బాబుకి స్నాక్స్కి అయితే ఆరెంజెస్ ఏవి ఉంటే పెట్టేశానండి. హాఫ్ డే స్కూల్స్ కదా, ఏదో ఒక స్నాక్ పెట్టాలి కదా అనేసి అయితే ఆరెంజెస్ ఉంటే ఆరెంజెస్ అయితే పెట్టేశానండి వలిచేసి. అలాగే ఒక వాటర్ బాటిల్ కూడా పెట్టేశానండి. మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి ఉప్మా చేశానండి. ఉప్మా అయితే స్నానం చేసి వచ్చాడు బాబు, వాడికైతే ఉప్మా అయితే పెట్టేశానండి. ప్లేట్లో పెట్టేస్తున్నాను. తినేశాడు. తినేసరికి వ్యాన్ వచ్చేసిందండి. 8కి ఏమో వ్యాన్ వచ్చేసింది. తినేసి అయితే వాడు స్కూల్కి వెళ్ళిపోయాడండి. మా వారు అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నుంచి అండి ఈ వ్లాగ్ అయితే. వాళ్ళు వెళ్ళగానే నేనైతే కొంచెం టీ పెట్టేసుకున్నానండి. మార్నింగ్ వాళ్ళు పెట్టలేదు, పొద్దుటే టీ పెట్టుకున్నాను ఒక సైడు. అలాగే ఇంకొక సైడ్ అయితే వెన్న ఉండిందండి. వెన్న చేద్దాము, మీగడ ఉంటుంది కదా, దాన్ని అయితే చిలికేసి వెన్న చేద్దామని అయితే అది అయితే పెట్టేశానండి. మార్నింగ్ వీళ్ళు టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ అయితే అలా ఉండిపోయాయి. అవి అయితే క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వెన్న అయితే చేశాను. వెన్న పోసి వచ్చింది కదా, అదైతే తీసేసి అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ అది ఇది రెండు కలిపేసి అయితే కాగబెట్టి నెయ్యి చేస్తానండి. ఒకసారి చేయను అలాగా. వెన్న చేసేసిన తర్వాత అయితే ఇల్లది శుభ్రంగా తుడిచేస్తానండి. రోజు తుడుస్తాను ఇలాగా. క్లాత్ పెట్టి అయితే తుడుస్తానండి. అంటే సన్నటి దుమ్ము వస్తూ ఉంటుంది మాకు పైన. అయితే అదంతా శుభ్రంగా చేసేసి ఇల్లు తుడుచుకొస్తానండి. రోజు ఇలాగే చేస్తాను. నెక్స్ట్ అయితే అవి తుడిచేసిన తర్వాత ఇల్లది తుడిచేసి గిన్నెలు కూడా ఉంటే గిన్నెలు కూడా తోమేశానండి. మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ తోమేశాను. ఇక్కడ టీవీ బాక్స్ మీద కూడా బాగా దుమ్ము కనిపిస్తుందండి. అదైతే నల్లగా ఉండింది కదా బాక్స్, అది దాని మీద తెల్లగా కనిపిస్తూ ఉంటుంది అలాగా పౌడర్ లెక్క. అదంతా తుడిచేశానండి. తుడిచేసిన తర్వాత అయితే ఇంకా నేను కూడా టిఫిన్ తిన్నాను. తినేసి అయితే ఇల్లది తుడిచి శుభ్రంగా క్లీన్ చేసుకుంటానండి. గిన్నెలు కూడా తోమేసి పక్కన పెట్టాను. ఇవి మార్నింగ్ గిన్నెలండి. టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కదా, గిన్నెలు అవి తోమి షింక్ అది కూడా నీట్గా తోమేసి పెట్టుకున్నానండి. మళ్ళీ నెక్స్ట్ టైం వంట చేస్తాం కదా, నీట్గా ఉంటుందని అయితే తోమేశాను. ఇల్లు కూడా ఊడ్చేస్తున్నానండి. ఇల్లు అది ఊడ్చేసి ఇల్లు ఇంకా మాప్ పెట్టుకోవాలండి. మాప్ అది పెడదామనేసి అయితే ఇల్లు ఊడ్చేసాను. ఇదిగోండి ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను అనమాట, ఇల్లు ఊడ్చిన తర్వాత ఎలా ఉంది అనేసి. బట్టలు ఉన్నాయండి. బట్టలు అయితే మిషన్కి వేయాలి. వాళ్ళు వద్దులే రేపు వేద్దాం అనేసి అయితే అలా ఉంచేసాను. మిషన్కి అయితే వేయలేదు. తర్వాత అయితే ఇల్లు కూడా శుభ్రంగా మాప్ పెట్టేసి తుడిచేస్తున్నానండి. తుడిచేసిన తర్వాత ఒకసారి స్నానం చేసి వచ్చేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలండి. అప్పటికే 10:30 ఏమి అయిపోతుందండి. 10:30 అయిపోయింది. ఇల్లది మాప్ పెట్టేస్తున్నాను. ఇల్లది మాప్ పెట్టేసి అలాగే ఇంకా డైరెక్ట్ స్నానానికి వెళ్ళిపోతానండి. ఇంకా నేను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి ఆరుతుంది కదా, ఫ్యాన్లో వేసేసి వెళ్ళిపోతాను. నేను స్నానం చేసి వచ్చేసరికి నీట్గా ఆరిపోతుందండి. రాగానే ఇంకా కొంచెం దేవుడి దగ్గర అగరబత్తులు అవి అయితే వెలిగిస్తానండి. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇల్లు తుడిచేస్తానండి. నేను స్నానం చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అయితే ఫ్యాన్లు అవన్నీ మళ్ళీ ఆఫ్ చేసేసాను అనమాట. మొత్తం ఆరిపోయిందండి. ఆరిపోయిన తర్వాత అయితే ఇంకా మాప్ పెట్టాను. చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. అప్పటికే టైం వచ్చేసి 11 అయిపోయిందండి. ఇంకా నేను దేవుడి దగ్గర అయితే అగరబత్తీలు వెలిగిద్దామనేసి అయితే దేవుడి దగ్గర అగరబత్తీలు వెలిగిస్తున్నానండి. బయట కూడా చూడండి ఒకసారి, బయట కూడా ముగ్గది పెట్టేశాను. తుడిచేసిన తర్వాత పెట్టేసేసి ఇంకా మ్యాట్స్ అవన్నీ బయట ఎండబెడతానండి. కొంచెం ఎండకి అలాగా తడిగట్ల తగులుతూ ఉంటుంది కదా మనం నడిచినప్పుడు, బాత్రూంలోకి లోపలికి వచ్చినప్పుడు. ఆ మ్యాట్స్ అయితే బయట ఎండబెట్టేశానండి. గొండి దేవుడి దగ్గర అయితే ఇంకా దీపరచన గట్ల ఏం చేయలేదండి. టైం చాలా అయిపోయిందని అయితే అగరబత్తీలు అవి ఉంటే వెలిగించేసి దండం పెట్టుకున్నానండి. పెట్టుకొని ఇక్కడ పప్పు కూడా నానబెట్టానండి దోశలకి. పప్పు అది కూడా పట్టుకోవాలి, సాయంత్రం పడతాను. నేను సాయంత్రం నుంచి అయితే వీడియో ఏం తీయలేదండి. ఇది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే తీశాను. వీళ్ళన్నీ వెలిగించేసిన తర్వాత అయితే ఇంకా వంట స్టార్ట్ చేయాలండి. ఒక గంట సేపు అలాగా పడుకున్నాను. 1కి కదా బాబు వచ్చేది, వాడు వచ్చేసరికి చేద్దాంలే అనేసి అయితే 12:30కి అలా స్టార్ట్ చేశానండి. 12:30కి అలా స్టార్ట్ చేసి ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసి ఒక సైడ్ అయితే కర్రీ చేద్దామనేసి అనుకుంటున్నాను. కర్రీ వచ్చేసి నాకు ఎగ్ ఫ్రై కావాలని చెప్పేసి వెళ్ళాడు వాడు, మా బాబు అయితే. వాడికైతే ఎగ్ ఫ్రై అది చేద్దాం అనుకుంటున్నాను. నాకైతే కొంచెం అరటికాయ కూర ఉండిందండి. నేను అరటికాయ ఫ్రై చార్జ్ చేశాను కదా, అదైతే ఉండిపోయింది. ఇక్కడైతే బియ్యం కూడా కడిగేస్తున్నానండి. కడిగేసి పెడితే కొంచెం నానితే కదా, నానిన తర్వాత వండుదామనేసి బియ్యం కూడా కడిగేసి పెట్టేశాను. 12:30కి స్టార్ట్ చేశానండి. 1కి అంతా అయిపోయింది వంట అయితే. ఒక సైడ్ కర్రీ పెట్టేసి ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశానండి. అయిపోయింది. ఇగోండి ఉల్లిపాయలు అవి కట్ చేస్తున్నాను ఎగ్ ఫ్రై కోసము. వాడికైతే 2 పూటలు వస్తుందండి. మాకైతే అరటికాయ ఫ్రై ఉండిందని చెప్పాను కదా. ఇక్కడ నాటుకోడి గుడ్లు అండి ఇవి. ఫ్రిడ్జ్లో మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ఇస్తాను నాటుకోడి గుడ్లు అయితే ఉన్నాయి. అవైతే రోజు ఉడకపెట్టిద్దాం అనుకుంటున్నాను కానీ గుర్తుండట్లేదండి నాకు. నాటుకోడి గుడ్లు చూసారా చాలా చిన్నగా ఉన్నాయండి. ఇది వచ్చేసి అంబడి బీరకాయ అండి. ఇవి కార్తీక మాసంలో ఎక్కువ వాడతారనమాట దీన్ని. నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్నాయని తీసుకొచ్చాను. దోశల్లో కలా చట్నీకి బాగుంటుందిలే అనేసి చేద్దాం అనుకుంటున్నాను. కానీ అది ఆ సీజన్లోనే తినాలనిపిస్తుందండి, తర్వాత ఏంటే తినాలనిపించదు.
ఉన్నాయి కదా అని తెచ్చేసాను. తెచ్చి చట్నీ కూడా చేశానండి దోశల్లోకి అయితే. కర్రీ కోసం అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టేశానండి. ఇదిగోండి నాకైతే రసమును అరటికాయ ఫ్రై 2 వండినాయి. ఇంకా నైట్కి సాయంత్రం ఏదన్నా వండొచ్చులే అనేసి అయితే ప్రస్తుతానికైతే ఇది వీటితో సరిపోతుందిలే అనేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇద్దరమే కదా, బాబు నేనే కదా ఉండేది. ఈవినింగ్ అయితే ముగ్గురు ఉంటాం కాబట్టి అప్పుడు నైట్ టైం ఏదన్నా కర్రీ చేసుకోవచ్చులే అనేసి అయితే అనుకుంటున్నాను. ఇక్కడ అలాగా టీవీ చూసుకుంటా వంట చేస్తూ ఉన్నానండి. 12:30 అయిపోయింది. ఇంకా 1 అయితే బాబు వచ్చేస్తాడండి. ఏదో సీరియల్ వస్తే ఆ సీరియల్ పెట్టుకుంటా చూస్తున్నాను అనమాట. బాబు కూడా వచ్చేసాడండి. వాడికైతే అన్నం పెడుతున్నాను. తినేసి ఇంక పడుకోబెడదామని చూస్తే వాడు అసలు పడుకోవట్లేదండి. వాడు స్కూల్ నుంచి వచ్చేది కూడా నేను వీడియో తీశాను, కానీ రాగానే దాన్ని అయితే వీడు డిలీట్ చేసేసాడండి. డిలీట్ చేశాడని తిట్టాను అనేసి బాగా సీరియస్గా ఉన్నాడు, ఏడ్చుకుంటా ఉన్నాడు. తిన్న తర్వాత అయితే అంట్లు కూడా ఉన్నాయండి. అంట్లే పడుకొని లేసాక తోముదాంలే అనుకుంటున్నాను. తిన్న తర్వాత షింక్లో అంట్లేసేసి వచ్చి పడుకుందామని పడుకుంటే వీళ్ళు ఎక్కడ పడుకుంటున్నారండి, చూడండి ఎలా ఆడుతున్నారో. పడుకోమంటే పడుకోవట్లేదు. సరేలే నువ్వు పడుకోపోతే పడుకోపోయాలని నేనైతే ఒక అరగంట సేపు అలా పడుకున్నానండి. మళ్ళీ ఈవినింగ్ లేచి గిన్నెలు అయితే తోముకోవాలి కదా అనేసి. అప్పుడే బాబు అయితే కిందకి వెళ్ళాడండి. పిల్లలు ఎవరో క్రికెట్ ఆడుతున్నారనేసి పిలుస్తూ ఉంటే ఆ గోలకి కిందకైతే వెళ్ళిపోయాడు. వద్దని చెప్తే ఏం లేదు. పడుకోమంటే పడుకోవట్లేదండి. సరే వెళ్ళి ఆడుకోపో, నేనైతే పడుకుంటాననేసి అన్నాను. ఇదిగోండి కింద అయితే ఆడుతున్నారు పిల్లలందరూ. వాడు అలా వెళ్ళినప్పుడు నేను ఏదో మొక్కజొన్న పొట్టు ఏదో ఉంటే అదైతే కాల్చుకొని తిన్నానండి. అలాగా తినేసి అయితే ఇంకా అలాగే ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. దోశల పప్పు అది పిండి అది పట్టేసుకుని గిన్నెలు అయితే తోముకున్నానండి. వాడు వచ్చేసరికంతా మళ్ళీ వాడు అక్కడి నుంచి వచ్చినాక ఇంకా స్నానం చేయించి ట్యూషన్కి అయితే పంపించానండి 6కి. 4కో ఏమో కిందకి వెళ్ళాడండి. 5:30 వరకు పైకి రాలేదు. ఇంక వచ్చినాక స్నానం చేయించేసి కొంచెం పాలిస్తే తాగేసి అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోయాడండి. ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.